అండి పూరీలు బాగా పొంగాలనుకున్నప్పుడు ఇలా నేను చేసిన విధంగా తయారు చేయండి, చాలా బాగా పొంగుతాయి. ముందు ఒక పళ్ళులోకి 2 కప్పులు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి, కొద్దిగా షుగర్ పౌడరు, కొద్దిగా వంట సోడా, సాల్ట్, కొద్దిగా నూనె వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని కొద్దిగా నీళ్లు కలిపేసి దీన్ని ముద్దలా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు కూర కోసం అయితే నేను కళాయి పెట్టి ఉంచాను. అందులో కొద్దిగా నూనె పోసి పోపు దినుసులు వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. లైట్గా వేగితే సరిపోద్దండి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసేసి ఉడకనివ్వాలి. అది కొద్దిగా ఉడికిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకుని శనగపిండి వేసేసి అలాగే ఒక స్పూను ధనియాల జీలకర్ర పొడి వేసి దీన్ని పక్కకు దించేసుకోవడమే. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను పూరీలు తయారు చేస్తున్నాను. చాలా బాగా పొంగుతాయండి. ఇలా నేను తయారు చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నూనె పీల్చుకోకుండా చక్కగా పొంగుతాయి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.